మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం చల్లారిపోయేటట్లుగా ఉండకూడదు. చాలామంది చల్లారిపోతున్నారు. చాలామందిలో సప్పబడే జీవితాలు ఉన్నాయి. వాక్యం దొరక్క చచ్చిపోతున్నారు చాలామంది, లోతైన విషయాలు దొరక్క. మీకేమో ఎక్కువ అవుతుందన్నమాట. ఉజ్జీవింపబడాలి, సంఘంలో ఉజ్జీవంగా ఉండాలి, దేవుని కొరకు మనం మండాలి. ఎప్పుడు ఎన్ని బాధలున్నా మనలో ఆ పవర్ తగ్గకూడదు అన్నమాట. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మనం రూతు గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చూద్దాం. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్ప, రూతు. చాలు. ఇక్కడ జరగబోయే నష్టాలను గ్రహించలేని ఆత్మీయ అందురాలు నయోమి. ఆల్రెడీ ఒక నష్టం జరిగింది. ఆ నష్టంలో మరలా జరగబోయే నష్టాలను కూడా గ్రహించలేని, తెలుసుకోలేని ఆత్మీయ అందురాలుగా, గుడ్డిదానిగా ఉండిపోయిందన్నమాట. వారికి ధర్మశాస్త్రం బాగా తెలుసు. ధర్మశాస్త్రం కంఠోపాఠం చేస్తారు యూదులు. ధర్మశాస్త్రం వారు బాగా పఠించే వారికి తెలుసు దేవుడు అన్య స్త్రీలను కానీ పురుషులను కానీ వివాహం చేసుకోకూడదని. వారికి దేవుడు ఒక ఆజ్ఞగా జారీ చేసిన సంఘటనలు కూడా వాళ్ళు ధర్మశాస్త్రం ధ్యానించే వాళ్ళకు తెలుసు. తెలిసి కూడా తప్పులు చేస్తారు కొంతమంది. ఎట్లంట? నయోమి కూడా అదే, తెలిసి కూడా తప్పులు. వాళ్ళకి తెలుసు అన్యులతో సహవాసం, సాంగత్యం చేయకూడదని. చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. అయినా కూడా రూతు అవివేకంతో, అజ్ఞానంతో ఏం చేస్తుంది? నయోమి అవివేకం, అజ్ఞానంతో ముందుకు అడుగులు వేసిందన్నమాట. వారి కుమారులకు వివాహమే చెయ్యాలి అనుకుంటే వారున్న ప్రాంతం నుంచి బెత్లెహేము సుమారుగా 82 కిలోమీటర్లన్నర ఉంది. ఎన్ని కిలోమీటర్లు? 82 కిలోమీటర్లన్నర ఉంది. అంటే వెళ్ళి అక్కడ సంబంధాలు సమకూర్చుకొని తిరిగి రావచ్చు. ఎక్కడ? వాళ్ళ స్వజనుల దగ్గరికి వెళ్ళి ఆ క్రైస్తవ కుటుంబంలో నుంచి అది ఆమె కొడుకులకు ఒక మంచి సంబంధాలు చూడొచ్చు. సోమరితనం, డబ్బాశ. ఏంటంట? సోమరితనం, డబ్బు పిచ్చి. ఎందుకు? అక్కడ వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి. అక్కడ అమ్మాయిలు చేసుకుంటే పొలాలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. కానీ వీళ్ళు అక్కడి నుంచి చేసుకోవాలంటే తిరిగి ఓలి ఇవ్వాలి. పాత నిబంధన ప్రకారం అమ్మాయికి కట్నం ఇవ్వాలి. అబ్బాయి యూదుల ఆచారం ప్రకారం అమ్మాయికి ఏమి ఇవ్వాలంట? ఎదురు కట్నం ఇచ్చి పిల్లని చేసుకోవాలి. నయోమి ప్లాన్ ఏంటి? ఇక్కడ చేసుకుంటే అక్కడి నుంచి వస్తున్నాయి పొలాలు, సంపద. చాలామంది అదే క్రైస్తవులై ఉండి, దేవుని ప్రజలై ఉండి, అన్యులైనా పర్వాలేదు, వాళ్ళకి పొలాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగళాలు ఉన్నాయి. తర్వాత ఆ అమ్మాయి జీవితం ఎట్లా నాశనమైనా, అబ్బాయి జీవితం ఎట్లా నాశనమైనా ఆలోచించరు. జరగబోయే నష్టాలను గ్రహించకుండా డబ్బుంటే సుఖంగా బతుకుతారు నా పిల్లలు, పొలాలుంటే సుఖంగా బ్రతుకుతారు నా పిల్లలు అనుకుంటారు. అది మూర్ఖత్వం, పిచ్చితనం, అజ్ఞానం అని బైబిల్ చెప్తుంది. ఈ రోజున డబ్బులున్న వాళ్ళ కుటుంబాలు సంతోషంగా, ఆస్తులున్న వారి కుటుంబాలు సంతోషంగా, సంసారాలు సంతోషంగా లేవండి. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని బాప్తీసం తీసుకున్నటువంటి పిల్లలను ఏం చేస్తున్నారంట? అన్యజనులతో సాంగత్యాలు, బంధుత్వాలు కలుపుకొని
కుటుంబాలని విచ్ఛిన్నం చేసుకుంటున్న క్రైస్తవులు కోకొల్లలుగా చాలామంది ఉన్నారన్నమాట. ఈరోజు మనం సత్యాన్ని గ్రహించాలి. ఈరోజు మనం సత్యాన్ని తెలుసుకొని ప్రభు వాక్య ప్రకారం మనం ప్రవర్తించాలి. అన్నీ తెలిసినా కూడా మరలా జరగబోతున్నటువంటి నష్టాన్ని కూడా గ్రహించలేని యొక్క అంధత్వంలో ఉండిపోయింది నయోమి. ఈరోజు బాహ్య సంబంధమైనటువంటి నేత్రాలు చాలామందికి ఉన్నాయి, కానీ అంతరంగ నేత్రాలు మూయబడి గుడ్డితనంలో బ్రతుకుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారన్నమాట. అమ్మాయి సైదమ్మ, మీసాల ఆంధ్రాయ భార్య సైదమ్మ, వాళ్ళని అమ్మాయిల్ని జాగ్రత్తగా ఉంచు. ఆ అమ్మాయి మొన్న నా కాడికి వచ్చి ఏమేమో చెప్తుంది. చిన్నపిల్ల కాబట్టి వదిలేశా. కీర్తి, పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకో. మనం గుడ్డోళ్ళగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 3వ వచనంలో భర్త చనిపోయి విషాద ఛాయలు ఆమెను ఆమె కుమారులను అలుముకోయి ఉన్నాయి. ఆల్రెడీ వారి దుఃఖంలో ఉన్నారన్నమాట. ఎక్కడున్నారట? దుఃఖంలో. బాధ. తండ్రి లేడనే ఒక దుఃఖం కొడుకులకి, భర్త లేడనే ఒక వేదన ఆమెకు ఉంది. విధవరాలుగా మారింది. ఇలాంటి సమయంలో, ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వారిని ఓదార్చేవారు ఎవరు కూడా అక్కడ లేరు. ఇలాంటి సమయంలో ఇక్కడ నా రక్త సంబంధికులు కానీ నా బంధువులు కానీ ఎవరు లేరు. నన్ను ఆదరించేవారు, నా కోసం ప్రార్థన చేసేవారు, నా కష్ట సమయంలో నన్ను వెన్ను తట్టేవారు, నన్ను చేర్చుకునేవారు, నా దేవుని సంఘం, నా దేవుని బిడ్డలు ఉన్నారని గ్రహింపు సోయి ఆమెకు లేదు. ఆ గ్రహింపు కానీ ఆ సోయి కానీ ఆమెకి లేదండి. ఇలాంటి గ్రహించుకొని పశ్చాత్తాపంతో తిరిగి బెత్లెహేము వెళ్ళాలి. ఏమని? ఇక్కడ నా అనేవారు ఎవరు లేరు. ఒక పెద్ద దిక్కును కుటుంబంలో కోల్పోయాం. ఇట్లాంటి సమయంలో దేవుని సంఘంలో దేవుని యొక్క పిల్లల దగ్గర ఉంటే దేవుని ఆదరణ, ప్రార్థన, కంచె ఉంటుందని గ్రహించుకొని ముందుకు కొనసాగాల్సినటువంటి ఆమె పశ్చాత్తాపంతో, కానీ ఆ నిర్ణయాలు మాత్రం తీసుకోవడానికి ఏమాత్రం కూడా నయోమి ఇష్టపడలేదన్నమాట. ఇంకా శపితమైనటువంటి మోయాబులోనే నిలిచి ఉండడానికి ఇష్టపడింది. ఇంకా ఎక్కడట? శాపగ్రస్తమైన మోయాబులోనే, అక్కడే, ఆ రొచ్చులోనే, ఆ పాపపు బ్రతుకులోనే అక్కడే ఉండడానికి ఇష్టపడింది అన్నమాట. అక్కడే ఉండడానికి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం, క్షమించండి, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యంలో మనం గమనిస్తే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరిచే సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తుంది అన్నమాట. ఏం కలగజేస్తుంది? అవిశ్వాసంలో ఉన్న ఆమెకు ఈ యుగ సంబంధమైన దేవత అపవాది ఏం చేశాడంట? గుడ్డితనం. ఏం కలగజేశాడండి? గుడ్డితనం. మరి నీకు గుడ్డితనం ఉందా, మెలకు ఉందా? అపవాది గుడ్డితనం. ఏది సత్యం, ఏది అసత్యం గ్రహించలేని యొక్క అంధత్వంలో ముంచేస్తున్నాడు. గ్రహింపు లేని యొక్క అంధత్వంలో పడేశాడు. అక్కడ పశ్చాత్తాపంతో తిరిగి రావాలనే ఆలోచనలు చేయకుండా అత్యాశలు ఆమెలో కలిగించాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! మరలా అక్కడే నిలిచి ఉండాలనే పేరాశలు, అంధత్వం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెలో మూర్ఖపు ఆలోచనలు, ఆశలతో నిండి మరలా దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని ఆమె ప్రారంభిస్తుంది. ఆల్రెడీ ప్రారంభించింది అన్నమాట. ఏం ప్రారంభించింది?
అన్యులను పెళ్లి చేసుకోవద్దని దేవుని ఆజ్ఞ. కానీ మూర్ఖురాలి వలె ప్రవర్తించి ఏం చేసిందట? ఇది దేవునికి వ్యతిరేకమైన పని. దేవునికి వ్యతిరేకమైన పని చేయడానికి, అపవాదికి ఇష్టమైన పని చేయడానికి మొదలుపెట్టింది. ఇది ఎవరికి ఇష్టం లేదు? ఇప్పుడు విశ్వాసులకు దేవునికి ఇష్టం లేకపోయినా ఏం లేదు. సాతానుడికి ఇష్టమైతే, వాళ్ళకి ఇష్టమైతే చాలు, ఏ పనైనా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దేవునికి వ్యతిరేకమైన పనులు ఏ రోజు మనం చేయకూడదు. దేవుడు చెప్పాడంటే దేవుని మాట మనం వినాలి. తర్వాత జరిగే నష్టాలను మనం భరించలేం, తట్టుకోలేం అన్నమాట. భరించలేం, మన వల్ల కాదు. దేవుడు మొత్తితే మనం భరించలేం, తట్టుకోలేం. ఎంతమంది జీవితాలు క్రైస్తవ పిల్లలై ఎంతమంది పాడైపోతుంటే మనం చూస్తున్నాం. అన్యుల్ని చేసుకొని వారు పడుతున్న బాధలు, వారు శాపగ్రస్తంలో కొట్టుమిట్లాడుతున్నటువంటి తీరు. హల్లెలూయా. చూడండి, ఎన్ని సంఘటనలు కళ్ళ ముందు తారసపడుతుంటే వీరి జీవితాలు అర్ధాంతరంగా ఇలా అయిపోయాయి. వారి తల్లిదండ్రులు చేతులు దులుపుకున్నారు అన్యులకిచ్చి. ఎవరికిచ్చి? పని అయిపోయింది అనుకున్నారు, కానీ పని అప్పుడే ప్రారంభించబడింది వాళ్ళకి. ఏమని? జీవితాంతం బిడ్డ జీవితం, కొడుకు జీవితం బాగాలేక ఏడ్చే ఆ యొక్క శాపగ్రస్తమైనటువంటి సంవత్సరాలను, రోజులను వారే కొని తెచ్చుకుంటున్నారు చాలామంది. వాస్తవమా కాదా? చెప్పండి. వాస్తవమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మానవ జీవితంలో వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తొందరపడి చేసుకునేది కాదు, ఆతృతపడి చేసుకునేది కాదు. దేవుని చిత్తాన్ని కనుగొని, దేవుని చిత్తాన్ని తెలుసుకొని, దేవుని చిత్తానుసారంగా ఆలస్యమైన ముందుకు వెళ్ళాల్సింది వివాహ వ్యవస్థ. వివాహం చేసుకుని తీరు మీ పిల్లలకు చేయాలన్న అబ్రహాము చేసింది అదే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం గమనిస్తే ద్వితోపదేశకాండం 7వ అధ్యాయం 3-4 వచనాల్లో, ద్వితోపదేశకాండం 7వ అధ్యాయం 3-4 వచనాలు మనం గమనిస్తే, నీవు వారితో, చూడండి, దేవుడు కరాఖండిగా చెప్తున్నాడు తన ప్రజలకు, నీవు వారితో వియ్యమందుకోకూడదు. వారి కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు అని చెప్పాడు. నీ కుమారునికి వాళ్ళ కుమార్తెలను పుచ్చుకోకూడదు. నన్ను అనుసరించకుండా ఇతర దేవతలను పూజించేటట్లు నీ కుమారుని వారు మళ్ళిస్తారు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకుంటుంది. ఆయన నిన్నేం చేస్తాడట? త్వరగా నశింపజేస్తాడు. ఏం చెప్తున్నాడు దేవుడు? కరాఖండిగా ఏం తెలియజేస్తున్నాడు? ఏం చెప్తున్నాడు? వాళ్ళ కుమారులకు మీ కుమార్తెలను ఇవ్వకూడదు, మీ కుమార్తెలకు వారి కుమారులను చేసుకోకూడదు, వారితో వియ్యాన్ని మీరు అందుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి చర్యకు మీరు పాల్పడకూడదు అని దేవుడు కరాఖండిగా తెలియచేస్తున్నాడు. నయోమి చేసింది అదే. నయోమి ఏం చేసింది? దేవుడు చెప్పింది వినకుండా, వాక్యం తెలియదా అంటే తెలుసు, దేవుని ఆజ్ఞలు తెలియదా అంటే తెలుసు, తెలిసి తప్పు చేయటం, తెలిసి పాపాలు చేయటం, తెలిసి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయటం, ఇది తప్పు అని తెలిసినా కూడా క్రైస్తవులు పాపపు యొక్క రొచ్చులో దొర్లడానికి ఇష్టపడుతున్నారు. దేవునికి వ్యతిరేకమైన చర్యలు చేస్తున్నారు, తర్వాత నష్టాలు చూస్తున్నారు. అయ్యో, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడని మరలా దేవుణ్ణి దుయ్యబట్టే అదొక గుడ్డితనం, అదొక భ్రష్టత్వం కలిగిన జీవితం, అదొక పాప జీవితం. చేసేదంతా చేసి ఎవరు చేశారట? దేవుడు చేశాడు. ఆయన ఎందుకు చేస్తాడు? ఆయన చెప్పింది నువ్వు చేయక, నువ్వు వ్యతిరేకంగా కదా నువ్వు చేసింది. న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడి ఉంటుంది, 1వ అధ్యాయంలో, నేను చేసినట్టే నాకు అగునుగా కానీ ఉంటుంది. ఎవరు చేసినట్టు? నువ్వేం చేస్తావో అది అవుతుంది.
నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా ఉంటున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావు దేవుని బిడ్డగా, నీ ప్రవర్తన ఏంటి, నీ విధి విధానాలేంటి? గ్రామంలో ఉన్నప్పుడు ఒకలాగా, గ్రామం దాటిన దాకా ఇంకొకలాగా, సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా. దేవుని బిడ్డవై ఉండి ఈ లోకంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, ఆచారాలన్నీ కూడా నీ పిల్లల మీద ప్రయోగిస్తూ, నీ బిడ్డలకు వాటిని ఆపాదిస్తూ ఎన్ని మూర్ఖపు పనులు చేస్తున్నారు క్రైస్తవులు. మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. లేకపోతే దేవునికి వ్యతిరేకంగా మనం మారితే ఆయనకు వ్యతిరేకంగా మనం ఉండి ఏమి కూడా చెయ్యలేమండి. ఆయన మనకు శత్రువు అయితే భూమి మీద మనం బ్రతికి బట్ట కట్టలేం. ఆయన మౌనం వహిస్తే మనం తట్టుకోలేం. అందుకనే మన పరిస్థితులు మార్చబడాలి, మన స్థితిగతులు మార్చబడాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మనం ఎలా ఉన్నామో ఈరోజు తెలుసుకొని నయోమి వలె కాకుండా ఒక నూతన భక్తి జీవితం ఈరోజు మనం ప్రారంభించాలి. అలా ప్రారంభించడానికి ఇష్టపడాలి. ఇంకెన్ని రోజులు ఈ నామకార్థమైన ఈ గుడ్డితనపు యొక్క భక్తి, నేను భక్తిలోనే ఉన్నానని చీకటిలో నడిచే ఈ యొక్క జుబుసాకారమైన జీవితపు యొక్క బ్రతుకులు మనకు అవసరం అంటారా? వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ చీకట్లో బ్రతకటం ఏంటి? ఏంది మీ గోల ఏంది? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళ కుమారునికి మీ కుమార్తెనివ్వద్దు, మీ కుమారులకు వారి కుమార్తెలను పుచ్చుకొనకూడదు. పుచ్చుకుంటే ఏమైందంట? చదవండి ఆ మాట. నన్ను అనుసరింపక. వాళ్ళు ఏం చేస్తారట? జరిగే పరిణామం ఏంటంటే, అన్యులతో మీరు వియ్యమందితే ఇతరుల దేవతలను, వాళ్ళ దేవతలను పూజించున్నట్లుగా నీ కుమారుణ్ణి వారు మళ్ళిస్తారు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని త్వరగా నశింపజేస్తాడట. త్వరగా. హల్లెలూయా. అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? డబ్బుల కోసం ఆశపడి ఎకరాలు ఎకరాలు పొలాలు ఉన్నాయని నయోమిలాగా ఆలోచిస్తారా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆత్మీయుడని కనుగొన్న, ఒక ఆత్మీయురాల్ని కనుగొనండి. వాళ్ళు హ్యాపీగా ఉంటుందే చాలు. హల్లెలూయా. తర్వాత మనం గమనిస్తే నిర్గమకాండం 34:15-17 వాక్యాలు మనం గమనిద్దాం. తొందరగా ముందుకెళ్దాం. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడు అని జాగ్రత్తలు చెప్తున్నాడు. వారి ఇతరుల దేవతలతో వ్యభిచరించి, అంటే పూజించి, వ్యభిచారంతో ఎంచాడు. ఇతరుల దేవతలు నువ్వు అనుసరించటం, పూజించటం, మొక్కటం, సాగిలపడటాన్ని దేంతో ఎంచాడంట దేవుడు? వ్యభిచారం, పాపంతో ఎంచాడు, ఘోర పాపంతో ఎంచాడు. ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, వారి దేవతలకు ఒకడు బలులు అర్పించినప్పుడు వాడు నిన్ను పిలిచిన ఎడల నీవు వానికి బలి ద్రవ్యమును తినకుండా ఏం చేసుకోవాలండి? ఏం చూసుకోవాలండి? తినకుండా చూసుకోమంటున్నాడు. కొంతమంది ఏం చేస్తారు? తింటూనే ఉంటారు. అపవిత్రమైన కాడ, దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థలాల్లో భోజనాలు, టెంకాయలు, స్వీట్స్ అన్నీ కూడా ఏం చేస్తారట? ఎవరు చూస్తున్నారు మనల్ని? పాస్టర్ గారు చూస్తున్నారా ఏంటి? పక్క విశ్వాసులు చూస్తున్నారా ఏంటి? ఈ మధ్య ఒక కొత్త బ్యాచ్ తయారయ్యారు. ప్రార్థన చేసుకుంటే అన్నీ పవిత్రమవుతాయంట. అనుకూలమైన బోధలు ఎక్కువయ్యాయి. ఏమెక్కువయ్యాట? అనుకూలమైన బోధలు ఎక్కువయ్యాయి. ఒకడు బొట్టు పెట్టించుకుంటున్నాడు, ఒకడు పబ్లిక్గా వ్యర్థమైనటువంటి
పదార్థాలు తింటున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? వాడు పిలిచినా నువ్వు తినొద్దు, నిన్ను నువ్వు అపవిత్రం చేసుకొనకూడదు అని బైబిల్లో దేవుడు నొక్కి వక్కానించి బోధిస్తుంటే, ఏశావు గనుక ఒక్క పూట చిక్కుడుగాయల కొరకు ఆశపడి కక్కుర్తిపడి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్లుగా ఈరోజు ఆత్మీయ జీవితాన్ని తాకట్టు పెట్టుకుంటున్నారు చాలామంది. ఏం పెడుతున్నారట? తాకట్టు పెడుతున్నారు, పడేసుకుంటున్నారు. వాళ్ళు బలి ద్రవ్యాలు అర్పించినప్పుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు తినకూడదు. హల్లెలూయా. అరే, ఒక దినం దగ్గర క్రైస్తవుల దినాల దగ్గర కూడా భోజనం చేయాలంటే భయం అవుతుంది. భయపడే చచ్చే రోజులు వచ్చాయి. ఎందుకంటే అపవిత్రమైనటువంటి అవన్నీ చేస్తున్నారు వాళ్ళు. అన్యులు ప్రవర్తించినట్లుగా నిండుకుండా అన్నాలు తీసి కూరలు తీసి చచ్చిపోయిన వాళ్ళ ముందర పెట్టడం, తినండి అయ్యా. మళ్ళీ అవి తీసుకొచ్చి అపవిత్రమైంది మన మీద రుద్దటం. అందుకనే దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా సాంబ్రాన్నం తినటం బెటర్ అంటాడు, ఎవరి మనసు నొచ్చుకోకుండా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనలో నిగ్రహ శక్తి ఉండాలి, కక్కుర్తి ఉండకూడదు. ఏం ఒక్క పూట చిక్కుడుగాయలకు కూర తినకపోతే జరిగిన నష్టం ఏంటి? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకొని ఇప్పటి వరకు అందరి చేత తిట్లు తింటూనే ఉన్నాడు. ఇంకా తిడుతూ ఇంకా తిట్టించుకుంటూనే ఉంటాడు యేసయ్య వచ్చేదాకా. ఎవరు? ఏశావు. కొంతమంది చదువుకోరు, కలవర పెట్టే బోధలిని కలవరపడతా ఉంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఏమని చెప్పాడు అక్కడ? భోజనాల విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు. అర్థమైందమ్మా? అమ్మలారా, భోజనాల విషయాల్లో ఆఖరికి మీరు గుణదల పోయినా, మరియమ్మ కాడికి పోయినా, సాగర్ పోయినా, మీరు టెంకాయ కొట్టినా అది కూడా విగ్రహమే, అది కూడా విగ్రహారాధనే. సేమ్ వారి దేవతలకు అన్యులు ఎట్లా చేస్తున్నారు, సేమ్ వీళ్ళు అదే యాజ్ ఇట్ ఈజ్. ఏమి కూడా కాకపోతే ఆడ పూజ చేస్తారు, ఈడ ప్రార్థన చేస్తారు, ఇదే తేడా. కొంచెం మార్పు తెచ్చారు, కానీ అది దేవునికి వ్యతిరేకమైన చర్య. వాళ్ళు గుడి చుట్టూ తిరుగుతారు, వీళ్ళు చెప్పండి ఒకళ్ళకి మాట రాట్లు, అందరూ అదే లైన్లో ఉన్నారు కాబట్టి మనకెందుకు తలకాయ నొప్పి అనుకుంటున్నారు. వాక్యాన్ని చదువుకొని సత్యాన్ని గ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ పిల్లలకు మీ పిల్లల్ని ఇస్తే వాళ్ళ మనసులను త్రిప్పివేసి విగ్రహాలను పూజించేటట్లుగా చేస్తారు. మీ చేయి దాటిపోతాయి పరిస్థితులు మీ చేయి దాటిపోతాయి. అందుకనే జాగ్రత్త పడమని చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడండి? జాగ్రత్త పడమని చెప్తున్నాడు. తర్వాత ఏడ్చిన ప్రయోజనం ఏమీ లేదండి. తర్వాత మనం ముందుకెళ్తే నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 25 నుంచి 27 వాక్యాలు మనం చూద్దాం. అంతటా నేను వారితో ఏం చేశాడంట? వాదన చేసి వారిని శపించి ఏం చేశాడంట? నెహెమ్యా కొట్టాడు, తిట్టాడు, శపించాడు. కొందరిని కొట్టి పెరికేసి, మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలకు పుచ్చుకొనకయు ఉండవలనని వారి చేత దేవుని పేరట చూడండి ప్రమాణము చేయించి 27 వరకు ఇట్టి కార్యాలు సొలొమోను పాపం చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత
అందరి మీద ఆ నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత చూడండి, అంత జ్ఞానవంతుడి చేత కూడా అన్య స్త్రీలను అతడు వివాహం చేసుకోవటం ద్వారా ఏం చేయించారంట? మీ చేత కూడా పాపాలు చేయిస్తారు. కొంతమంది దగ్గరుండి చేయిస్తారు. ఏం చేయిస్తారట? ఈ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేసినప్పుడు ఎన్ని అనర్థాలు, ఎన్ని చూడాల్సి వస్తుందో, ఎన్ని కార్యాలు చూడాల్సి వస్తుందో. ఒక పక్క బంధువులు ఇంటి వాళ్ళని ఏం చేస్తారట? ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఒక మంగళం పాడం అంటుంది, ఇంకొక ఆమె ఎడంకాలు కుడికాలు లోపల పెట్టాలంటది, ఇంకొకళ్ళు చెప్పండి అమ్మా ఏం చేస్తున్నారు వాళ్ళు? మిమ్మల్ని బలవంతంగా మీ చేత చెయ్యకూడని పనులు చేయిస్తున్నారు. నేను చెయ్యను అంటే ఏమన్నా కొడతారా? చెప్పండి. నేను చెయ్యను అంటే ఏమన్నా కొడతారా? చంపుతారా? చంపని. చెప్పని వాళ్ళే దేవుని సరిది పోదాం. ప్రాణం మీద ఎంత తీపి ఉంది చాలామందికి. హల్లెలూయా. ప్రభు కోసం చనిపోయేవాడు తన ప్రాణాన్ని దక్కించుకుంటాడని బైబిల్ చెప్తుంది. బంధాలు బంధుత్వాల కోసం వాళ్ళు దూరం అవుతారేమో, వీళ్ళు దూరం అవుతారేమో అని ఇలాంటి అడ్డగోలుగాని పనులు చేస్తే దేవుడు క్యాండర్కిచ్చి మొఖాన్ని ఉమ్మేస్తాడు. నువ్వెవరో అన్నాడుగా ప్రకటనగా, నా నోటి నుండి నేను నిన్ను ఉమ్మివేయదలిచి ఉన్నాను అంటాడు. నేను కాదు చెప్పింది, బైబిల్ చెప్తుంది. ఉమ్మేస్తాడు మొఖాన. వాళ్ళకున్నటువంటి విలువలు కూడా, జీవము లేని వాటిని పూజిస్తున్న వారికి ఉన్న విలువలు కూడా జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న నీకు లేవు. నీకు ఉంటే నువ్వు చెప్పినట్లుగా నడిపించబడాలి. ఈ నామకార్థ క్రైస్తవులతో ఇంకా పెద్ద తలకాయ నొప్పి అండి, మామూలు తలకాయ నొప్పి కాదు. ఈ నామకార్థ ఈ గుడ్డి క్రైస్తవులు, అటు ఇటు కాని క్రైస్తవుడు, అటు అన్యుడు కాదు ఇటు క్రైస్తవుడు, వీళ్ళతోని పెద్ద తలకాయ నొప్పి చావుకు వస్తుంది. ఏ నిర్ణయాలు, ఏ నిబంధనలు ఉండవన్నమాట. ఒక స్టాండ్ మీద ఉండరన్నమాట ఈ నామకార్థ క్రైస్తవులు. ఎక్కడ ఉండరంట? ఒక స్టాండ్ మీద నిలబడరు. నేను దేవుని నమ్ముకున్నాను, నేను ఇలానే బ్రతకాలని ఒక తీర్మానం ఉండదు. ఉంటుందా? ఇష్టం. అందుకనే నియమ నిబంధనలు దేవుడు ఉంచాడు. జ్ఞాని అయిన సొలొమోను సైతం కూడా మోసపోయి అతని మనస్సుని త్రిప్పివేశారు. ఆఫ్టర్ ఆల్ మీరెంత మహారాజు, ప్రపంచ దేశాలు అతని జ్ఞానాన్ని వెతికాయి, అతన్ని వెతుక్కుంటూ వచ్చారు రాజులు, చక్రవర్తులు. అలాంటి వాడి మనస్సునే అన్య స్త్రీలు ఏం చేశారట? త్రిప్పివేశారు. చూడండి, అవసరం అంటారా మనకి? చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే హెజ్రా గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్యాన్ని కూడా మనం చూస్తే, హెజ్రా వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా. హలో, ఎలా ఉండాలి మనం? అందరు చెప్పాలి స్వరాలు. పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారైరి. ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలను, అధికారులను. ఏంటండి, ఆయన అంత పెద్ద మనిషే ఇట్లా చేస్తుంటే మనమేముందండి? ఆయనకు తెలియదు ఆ దేవుడు అంటే, విలువలంటే. కొంతమంది మాట్లాడుకుంటారు, బుద్ధి గడ్డి తిని మాట్లాడతారు. పెద్దోడైతేంది, ఎవడైతేంది, రాజు అయితేంది, బంట అయితేంది, దేవుని దృష్టిలో అందరూ సమానమే. నువ్వు అనుకోవచ్చు నీ మనసులో, అంత పెద్ద ఆయన చేయగలిగింది మనం చేస్తేందని. ఎవడైనా దేవుని దృష్టిలో పతనం చేయబడతాడు. అలా పోల్చుకుంటున్నారు, మనుషులతో పోల్చుకుంటున్నారు. వాళ్ళు అలా చేస్తున్నారు పెద్దోళ్ళు అయ్యుండి,
మనం చేస్తే ఏంటని మనుషులతో పోల్చుకుంటున్నారు, కానీ వాక్యంతో పోల్చుకోవట్లేదు. దేంతో పోల్చుకోవాలి? మనం వాక్యంతో పోల్చుకోవాలి, మనుషులతో కాదు. వెనకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో 1000 మంది, వానితో మీరును మీతో వారును సాంగత్యం చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయట మాంతాడు. జాగ్రత్త సంగమా అని చెప్తున్నాడు. యేసయ్య ఏం చెప్తున్నాడు? జాగ్రత్త అని చెప్తున్నాడు. మనం జాగ్రత్తగా ప్రవర్తించాలని చెప్తున్నాడు. కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి మనం విలువలు కలిగి బ్రతకాలని చెప్తున్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము కూడా నా కుమారుణ్ణి అన్యజనుల స్త్రీతో వివాహము చెయ్యకూడదని ఎలియాజర్కి కరాఖండిగా చెప్పి ప్రమాణం చేయించుకున్నాడు. ఏం చెప్పాడండి? ప్రమాణం చేయించుకున్నాడు. కరాఖండిగా చెప్పాడు. అబ్రహాము చనిపోయే స్థితిలో, నిండు వృద్ధాప్యంలో ఉన్నాడు. అయితే నా కుమారునికి మాత్రం అన్య స్త్రీలతో వివాహం చేయకూడదు అని కరాఖండిగా తన దాసుడికి చెప్పాడు. అబ్రహాము కూడా ఈ పరిణామాలు ఏంటో తెలుసు, జాగ్రత్తలు తీసుకున్నాడు. అందుకనే ఇస్సాకు కుటుంబం దీవించబడింది. అలాగే ఇక్కడ మనం గమనిస్తే ఆదికాండం 24:3 మనం చదువుదాం. నేను ఎవరి మధ్య కాపురం ఉన్నాను? ఆ కనానీల కుమార్తెలలో ఒక దానిని చేయొద్దు. చాలు. కనానీలు అన్యులతో నా కుమారునికి నువ్వు వివాహం చేయొద్దు. దేవుని పిల్లలుగా దేవుని ఇంటిలో ఉన్న మనం, దేవుని చిత్తాన్ని ఎరిగిన మనం దేవుడు చెప్పినట్లుగా ముందుకు కొనసాగాలి. ఈరోజు నయోమి అది చేయటం లేదు. నయోమి అది చేయటానికి ఇష్టపడలేదు, తెలిసి చేస్తుంది. అట్లాగే